హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2023 ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను. ఈ టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ఫిబ్రవరి 28వ తారీఖు రిలీజ్ అవటం జరిగింది. ఇప్పుడు ఈ రోజు అంటే మార్చి 3వ తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి డేటు అనౌన్స్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉన్నారో ఈ ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ని మీరు వెబ్సైట్లో చూడాలి అంటే tsche.ac.in ఈ వెబ్సైట్ లింక్ని టైప్ చేసి క్లిక్ చేసినట్లయితే ఈ తెలంగాణ ఎంసెట్ 2023కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నారు అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది అసలు ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, స్టూడెంట్స్కి సిలబస్ ఏంటి, యూజర్ గైడ్స్, వీడియో గైడ్ ఫర్ సిబిటి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అలాగే మార్క్ టెస్ట్ అంటే ఒక శాంపిల్ టెస్ట్ను కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నారు అంటే సాధారణంగా ఈ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు లేదా ఈ ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ వస్తాయి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు సంవత్సరాల్లో స్టూడెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ అని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు 1 by 1 క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే లభిస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు అంటే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ యూజర్ గైడ్ ని ఫాలో అవుతూ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటే ఈజీగా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ పే రిజిస్ట్రేషన్ ఫీ అన్నారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయటమే కాకుండా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కూడా కట్టాలి. సో ఆ అమౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఫిల్లింగ్ అనేది. సో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, దాన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్ చేయటం, ఫైనల్గా సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని మీ యొక్క ఫైల్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. అంటే సాఫ్ట్ కాపీ ఉండాలి. సాఫ్ట్ కాపీ అంటే మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలి, లేదా హార్డ్ కాపీ అంటే ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ కాపీని మీ యొక్క ఫైల్లో అంటే మీరు అన్ని సర్టిఫికెట్స్ ఎక్కడైతే పెట్టుకుంటున్నారో ఆ ఫైల్లో జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. నెక్స్ట్ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అన్నారు అంటే మీరు కట్టినటువంటి ఫీజు అది యాక్సెప్ట్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలి అనే దానికి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కోర్సులు జాయిన్ అవ్వడం కోసం అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ 500 రూపాయలు ఫీజు కట్టాలి. అదర్స్ అయితే అదర్స్ అంటే ఓసీ, బీసీ ఈ కేటగిరీ స్టూడెంట్స్ 900 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. అలాగే అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సెస్కి అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ 500 రూపీస్ కట్టాలి. అదర్స్ అంటే ఓసీ, బీసీ స్టూడెంట్స్ 900 రూపాయలు పే చేయాలి. ఒకవేళ 2 ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారు అనుకోండి అంటే ఎంబైపీసీ స్టూడెంట్స్ ఉంటారు కదండి, ఈ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు లేదా ఈ మెడికల్ కోర్సెస్లో కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టూడెంట్స్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 1000 రూపాయలు పే చేయాలి. అదర్స్ అంటే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే 1800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీని ముందు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసే ముందే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. ఆ తర్వాత మాత్రమే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఆ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని మీరు సేవ్ చేసుకొని మీ సిస్టంలో, ఒకవేళ మీకు కంప్యూటర్ లేకపోతే మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళని అడిగి మీరు ఒక ప్రింట్అవుట్ కాపీని కూడా తీసుకొని మీరు సర్టిఫికెట్స్ పెట్టుకునే ఫైల్లో జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో జస్ట్ అసలు ఏమేమి ఉంటుంది అనేది ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను. నోటిఫికేషన్ దీన్ని క్లిక్ చేశారు అనుకోండి అంటే పేపర్ నోటిఫికేషన్ ఉంది, అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్నారు. పేపర్ నోటిఫికేషన్ అంటే మీకు న్యూస్ పేపర్లో ఈ ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ డేట్ని ఎగ్జామ్ ఉండొచ్చు, అలాగే
ఏ కోర్సెస్కి మీరు అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషను ఈ టిఎస్ ఎంసెట్ వెబ్సైట్లో పెట్టినటువంటి నోటిఫికేషన్. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనిలో. అసలు మీరు ఏ కోర్సెస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ నేమ్స్ కూడా ఇచ్చారండి. జాగ్రత్తగా మీరు ఏ కోర్సెస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో అప్లై చేసుకుంటే, అంటే ఇంజనీరింగ్కా లేకపోతే అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్స్కా. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్స్ అంటే టోటల్గా ఈ కోర్సెస్ అన్నీ కూడా దానిలోనే ఇంక్లూడ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని కూడా ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరెవరు ఈ ఎగ్జామ్కి అపీర్ అవ్వచ్చు, అంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు అక్కడ ఏ కోర్సు చదివి ఉండాలి, అంటే ఎంపీసీనా ఎంబైపీసీనా లేకపోతే బైపీసీనా, దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే స్టూడెంట్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి అంటే డిసెంబర్ 2023కి 17 సంవత్సరాలు స్టూడెంట్కి నిండి ఉండాలి. అర్థమైంది కదండి, అంటే వయసు తప్పనిసరిగా వాళ్ళు చూస్తారు. ఓకే, నెక్స్ట్ నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అన్నారు. అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి మార్క్స్ని ఎలా అసైన్ చేస్తున్నారు, అలాగే ఆ మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఎలా ఇస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలాగే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్, రిజిస్ట్రేషన్ ఫీకి సంబంధించిన ట్యాబ్లెట్ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకవేళ స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడం లేట్ అయితే పొరపాటున వాళ్ళకి ఫైన్తో కూడా అప్లికేషన్ అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అది ఇక్కడ ఇవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని చదివి అప్పుడు మాత్రమే ఈ ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. అంటే స్టూడెంట్స్ వెతుక్కునే పని లేకుండా వాళ్ళే మొత్తం ఇన్ఫర్మేషన్ని డివైడ్ చేశారు. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్ని మరలా ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఏ డేట్లో మనకి అసలు ఫస్ట్ ఈ ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అంటే ఫిబ్రవరి 28వ తారీఖు రావటం జరిగింది అని చెప్తున్నారు. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఫిల్లింగ్, అలాగే సబ్మిట్ చేయడానికి కూడా స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 3వ తారీఖు 2023. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ అన్నారు. అంటే ఎటువంటి ఫైన్ కట్టకుండా ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్. అంటే స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా పొరపాటున మేము ఫిల్ చేసాము, మిస్టేక్ చేసాము అని కానీ మీరు ఫీల్ అయితే అప్పుడు ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఏప్రిల్ 12వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మీకు టైము కేటాయించబడింది. ఆ డేట్స్లో మాత్రమే కరెక్ట్ చేసుకునే వీలుంటుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ 250 రూపీస్. అంటే స్టూడెంట్స్ ఒకవేళ ఈ 10వ తారీఖు లోపు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు 250 రూపాయల ఫైన్ కట్టి ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే వీలుంది. అదే 500 రూపాయల ఫైన్ కడితే ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా వీళ్ళు అప్లై చేయొచ్చు. అదే 2500 రూపాయలు కడితే ఏప్రిల్ 25వ తారీఖు వరకు కూడా పర్మిషన్ ఉంది. 5000 రూపాయలు కడితే మే 2వ తారీఖు వరకు కూడా పర్మిషన్ ఉంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ రాయబోయే ముందు మీ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి స్టార్టింగ్ డేటు ఏప్రిల్ 30వ తారీఖు నుండి కూడా మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ టిఎస్ ఎంసెట్ 2023 ఎగ్జామినేషన్ అన్నారు. అంటే ఈ ఎగ్జామ్ ఏ డేట్స్లో ఏ టైంలో కండక్ట్ చేస్తారు అనే దానికి డీటెయిల్స్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎంసెట్కి అప్లై చేసే స్టూడెంట్స్ 7, 8, 9 తారీఖుల్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టైం షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్ అండి, ఎఫ్ఎన్ అంటేనేమో ఫోర్నూన్. ఏఎన్ టైమింగ్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 3 to 6 అన్నారు, అంటే ఆఫ్టర్నూన్. ఎఫ్ఎన్ అంటే ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ స్టూడెంట్స్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఎంసెట్కి అప్లై చేస్తూ ఉంటే వీళ్ళకి ఎగ్జామ్ డేట్స్ మే 10వ తారీఖు, మే 11వ తారీఖు ఇక్కడ ఇచ్చినటువంటి టైం షెడ్యూల్స్ ప్రకారంగా జరుగుతుంది. సేమ్ ఎఫ్ఎన్, ఏఎన్ ఇక్కడ
టైమింగ్స్ చూసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదండి? ఇవన్నీ కూడా మీరు వీలైతే ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో ఈ డేట్స్ని కానీ మీరు మెన్షన్ చేసుకుంటే డిలే అవ్వకుండా ఎటువంటి ఫైన్స్ లేకుండా ఇన్ టైంలో అప్లికేషన్స్ అని సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ కూడా ఇన్ టైంలో రాయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ జోన్స్ అన్నారు. టెస్ట్ జోన్స్ అంటే ఎగ్జామ్ సెంటర్స్ కి సంబంధించిన డేటా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 జోన్స్ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్స్ టు టేక్ ది ఎంసెట్ టీఎస్ ఎంసెట్ 2023 ఇన్ నియర్ బై ఏరియా అండ్ వితౌట్ ఎనీ డిఫికల్టీ అన్నారు. అంటే చాలా మందికి మీకు డౌట్ రావచ్చండి, ఎందుకు ప్రతి సెంటెన్స్ కూడా చదివి చెప్తున్నారు, ఇక్కడ ఉంది కదా మేము చదువుకుంటాం కదా అని. కొద్దిమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండొచ్చు బహుశా, కానీ చాలా మంది కూడా చదువుకున్నటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, లేదా రూరల్ ఏరియా నుండి అప్లై చేసే స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇది అర్థం అవ్వాలి అంటే కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ప్రతి విషయాన్ని కూడా ఎలాబరేటివ్గా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ హైదరాబాద్ని 4 జోన్స్గా డివైడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక సింగిల్ సెంటర్ చేశారు అనుకోండి, అప్పుడు స్టూడెంట్స్ డిఫరెంట్ ఏరియాస్ నుండి ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి అంటే చాలా డిఫికల్టీ. అందుకని ఈ హైదరాబాద్ని 4 జోన్స్గా డివైడ్ చేసి ఆ 4 జోన్స్లో కూడా నియరర్గా ఉన్నటువంటి ఏరియాస్ని మళ్ళీ ఒక జోన్ కింద అసైన్ చేశారు. సో ఎందుకు అంటే స్టూడెంట్స్కి కంఫర్టబుల్గా ఉండటం కోసం, అలాగే ఎటువంటి డిఫికల్టీస్ లేకుండా వాళ్ళు స్మూత్గా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి వీలయ్యేలాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్యూరింగ్ ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ టీఎస్ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు సెలెక్ట్ ది రిక్వైర్డ్ జోన్స్ ఆఫ్ హిస్ హర్ చాయిస్ అండ్ వన్స్ చోజన్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ జోన్ విల్ నాట్ బి ఎంటర్టైన్ లేటర్ అంటున్నారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ఎగ్జామ్ జోన్ని కూడా మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి జోన్ని చూజ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత చేంజ్ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. సో మీరు ఏ జోన్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, ఆ జోన్లో ఉన్నటువంటి ఏ ఏరియాలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో ముందుగా ఆలోచించి డెసిషన్ తీసుకొని దాన్ని ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయండి. నెక్స్ట్, the convener reserves the right to add or delete some test centers from the list of zones notified. అంటే ఈ క్రింద ట్యాబులర్ ఫార్మాట్ ఒకటి ఇచ్చారండి, దానిలో మీకు చూపిస్తాను. ఆ లిస్ట్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్స్ని కొన్ని యాడ్ చేయొచ్చు, లేదా కొన్ని క్యాన్సిల్ చేసే వీలుంది అంటున్నారు. ఎవరికి? ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే కన్వీనర్కి. అంటే కొన్ని జోన్స్ని కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు చూజ్ చేసుకున్నారు అనుకోండి, అలాంటి జోన్స్ని క్యాన్సిల్ చేసి వేరే జోన్స్లో ఈ స్టూడెంట్స్కి అసైన్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ కొన్ని సెంటర్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేశారనుకోండి, అలాంటప్పుడు ఇంకా కొన్ని ఏరియాస్ని పెంచి ఎగ్జామ్ సెంటర్స్ని ఇంక్రీజ్ చేసేటువంటి అవసరం కూడా ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు చేయడానికి కూడా కన్వీనర్కి మాత్రమే రైట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, ద కన్వీనర్ రిజర్వ్స్ ది రైట్ టు అలాట్ ది క్యాండిడేట్స్ టు ఎనీ జోన్ అదర్ దాన్ దట్ ఆప్టెడ్ బై ది క్యాండిడేట్స్. అంటే జనరల్గా స్టూడెంట్స్ ఆప్ట్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్నే ఇస్తారండి. ఒకవేళ ఏదైనా సరే ఇలాంటి కండిషన్స్లో అంటే ఎగ్జామ్ సెంటర్స్ని క్యాన్సిల్ చేశారనుకోండి, అలాంటప్పుడు దగ్గర ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్కి ఈ స్టూడెంట్స్కి ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ ఓన్లీ వన్ అప్లికేషన్ ఎయిదర్ ఫర్ ఈ or AM or E and AM category test. If any candidate submits more than one application for one category, the convener reserves the right to reject all the applications or accept any one of them only. అంటే ఒక స్టూడెంట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఆ అప్లికేషన్లోనే మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంతేగాని మూడిటికి 3 అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఒకవేళ కానీ మీరు పొరపాటున తెలిసి తెలియక మోర్ దాన్ 1 అప్లికేషన్ పెట్టారనుకోండి, అప్పుడు అన్ని అప్లికేషన్స్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఆ పెట్టినటువంటి ఆ 2-3 అప్లికేషన్స్లో నుండి ఏదో ఒకటే వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. దీనికి కన్వీనర్కి మాత్రమే రైట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన టెస్ట్ జోన్స్ అలాగే సిటీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ని 4 జోన్స్గా డివైడ్ చేశారు. హైదరాబాద్ 1, 2, 3, 4 ఇట్లా హైదరాబాద్ 1 కింద కొన్ని సిటీస్ని ఇక్కడ అసైన్ చేశారు. అలాగే హైదరాబాద్ 2 కింద కొన్ని సిటీస్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ 3 కింద 3 అంటే 3rd జోన్ కింద కొన్ని సిటీస్ని, 4th కింద కొన్ని సిటీస్ని. అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, ఏ ఊరికి దగ్గరగా ఉన్నారో అది చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ నేటివ్ ప్లేస్కి దగ్గరగా మాత్రమే ఎగ్జామ్ రాయాలని. అదేమి లేదండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టేబుల్లో ఉన్న మొత్తం లిస్టులో మీరు
ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడి నుండి ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఓకే, సో అది ముందుగా ఆలోచించుకొని మీరు ఆ టైంకి ఎక్కడ ఉంటారు అనేది దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ నల్గొండ జోన్ తీసుకున్నారనుకోండి, నల్గొండ ఓన్లీ ఒక సిటీ మాత్రమే ఉంది. అలాగే కోదాడ తీసుకుంటే 2 సిటీస్ ఉన్నాయి. ఓకే, ఇలా లిస్ట్ ఆఫ్ మొత్తం ఊర్ల పేర్లన్నీ కూడా ఇచ్చారండి. జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకునే వీలుంది. ఇక్కడ ఏపీలో కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చారండి. ఎందుకు అంటే ఈ టిఎస్ఎంసెట్ ఎగ్జామ్ని తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే రాయరు. తెలంగాణ స్టూడెంట్స్ రాస్తారు, వీళ్ళతో పాటు ఏపీ స్టూడెంట్స్ కూడా రాస్తారు. అందుకని ఇక్కడ ఏపీ సెంటర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అర్థమైంది కదా. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అన్నారు. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇక్కడ సపరేట్గా ఇచ్చారండి. ఇంజనీరింగ్ వేరుగా ఇచ్చారు, అలాగే అగ్రికల్చర్ అండ్ మెడికల్కి వేరుగా ఇచ్చారు. మీరు దేనికి అప్లై చేస్తుంటే ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని క్లిక్ చేసి దీనిలో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చక్కగా చదువుకుంటూ ఆన్లైన్ అప్లికేషన్స్ని ఫిల్ చేయండి. సేమ్ మళ్ళీ డేట్స్ ఇస్తారు, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇస్తారు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ని ఎలా ఫిల్ చేయాలి ఇస్తారు, ఈ టెస్ట్ సెంటర్స్ ఇస్తారు, అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి మార్క్స్ని ఎలా అసైన్ చేస్తారు, అలాగే మార్క్స్ వచ్చిన తర్వాత ర్యాంకింగ్ ఏ ప్రాసెస్ ద్వారా మీకు ఇవ్వబడుతుంది, నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎలా జరుగుతాయి, అలాగే స్టూడెంట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లోనే ఉంటుంది. ఎవరిని మీరు అడగాల్సినటువంటి అవసరం లేదండి. ఏ యూట్యూబ్లో కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టమ్స్లో సేవ్ చేసుకొని మీరు ఏ పార్ట్లో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ పార్ట్కి సంబంధించినటువంటి డేటాని కంప్లీట్గా స్టడీ చేసి దాన్ని చదివి అర్థం చేసుకొని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఆ నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేటాను చదవండి, అలాగే ఆ తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డేటాను చదవండి. ఇలా ప్రతిదీ కూడా మీరే క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే ఎటువంటి కష్టం కూడా ఉండదు. ఓకే, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రతి స్టెప్ను కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. నెక్స్ట్ అలాగే ఏఎంకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్, డేట్స్ ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 13 పేజెస్ ఉంది ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ సిలబస్ అండి. చాలా మందికి డౌట్ రావచ్చు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా స్టూడెంట్స్, ఇప్పుడు సిలబస్ పెట్టారేంటి అని. అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ లేదా +2 చదివినటువంటి స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అవగాహన కానీ లేకపోతే ప్రిపరేషన్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ ఒకసారి సిలబస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశంతో ఇక్కడ మరలా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంజనీరింగ్ వేరుగా ఇచ్చారు, అలాగే ఏఎంకి సపరేట్గా ఇచ్చారు. మీరు క్లిక్ చేసినట్లయితే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అంటే ఎంసెట్లో ఏ చాప్టర్స్ నుండి ఏ ఏ టాపిక్ నుండి మీకు క్వశ్చన్స్ వస్తాయి అనే దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఒకసారి ఈ 25 పేజెస్ ఉన్నటువంటి ఈ సిలబస్ని మీరు అబ్జర్వ్ చేసి ఎక్కడైనా మీరు పొరపాటున ప్రిపరేషన్లో టాపిక్స్ మీద ఎన్ని మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందో కూడా చూసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఏఎం ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 28 పేజెస్లో అవైలబుల్గా ఉంది. మీరు ఆ సబ్జెక్ట్స్ని, చాప్టర్స్ని, టాపిక్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ యూజర్ గైడ్స్ అండి. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, అలాగే యూజర్ గైడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఇంగ్లీష్, యూజర్ గైడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి తెలుగు అన్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు. దీన్ని క్లిక్ చేసినట్లయితే యూజర్ గైడ్ విల్ బి అవైలబుల్ సూన్ అని ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, అంటే ఇంకా దీనికి సంబంధించినటువంటిది కంప్లీట్గా పెట్టలేదు. ఓకే, అంటే ఏం లేదండి, ఆన్లైన్ అప్లికేషన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలి అనే దానికి మీకు అర్థమయ్యేలాగా ప్రతి స్టెప్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ గైడ్లో ఇస్తారు. ఓకే, నెక్స్ట్ యూజర్ గైడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఇంగ్లీష్ అన్నారు. అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఎలా రాయాలి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యూజర్ గైడ్లో ఇంగ్లీష్లో ఇవ్వబడింది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇది కూడా యూజర్ గైడ్ విల్ బి అవైలబుల్ సూన్ అని వచ్చింది. అంటే ఇవి ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి ఆన్లైన్ ఎగ్జామ్లో అనే దానికి సంబంధించి కంప్లీట్గా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో
కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఆ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబడుతుంది. అలాగే ఇక్కడ ఇంగ్లీష్లో ఇస్తారు. అలాగే యూజర్ గైడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి తెలుగు అన్నారు. అంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా తెలుగులో కూడా ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి గైడెన్స్ ఈ యూజర్ గైడ్లో ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా ఒకసారి చూస్తే మంచిది. స్టూడెంట్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో గైడ్ ఫర్ సిబిటి అన్నారు. ఇక్కడ కూడా క్లిక్ చేసినట్లయితే వీడియో గైడ్ ఫర్ సిబిటి ఇన్ ఇంగ్లీష్ అలాగే తెలుగు రెండిటికి ఇచ్చారండి. ఫస్ట్ది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ని జాగ్రత్తగా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియోలో ప్రతి స్టెప్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి స్టూడెంట్స్ కంప్యూటర్ని ఆపరేట్ చేయటం అలవాటు లేనటువంటి స్టూడెంట్స్ లేదా ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ని ప్రాక్టీస్ చేయనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోస్ని ఒక్కసారి వాచ్ చేస్తే మీరు ఆ క్వశ్చన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాగా ఆన్సర్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి. అలాగే తెలుగులో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడటం జరుగుతుంది. సో మీకు అర్థమైంది కదండి. మార్క్ టెస్ట్ అంటే శాంపుల్ టెస్టులు అండి. అంటే స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవటం కోసం. అంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉన్నాయి. అలాగే ఏఎంకి సంబంధించినటువంటి మార్క్ టెస్టులు కూడా ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ 3 లాంగ్వేజెస్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒకటి క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. ఆ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే మీరు ఆన్సర్ చేసినటువంటి ఆన్సర్ రాంగా కరెక్టా అనేది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏదో కూడా మీకు ఇవ్వబడుతుంది. అలా ఈ మాక్ టెస్టుల్ని మీరు ప్రాక్టీస్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కూడా ఈ వెబ్సైట్లో కల్పించారు. ఓకే, నెక్స్ట్ అలా మిగతావన్నీ కూడా అండి అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. అంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. అంటే లాగిన్ డీటెయిల్స్ అంటారు వాటిని. అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మీరు మీ నోట్బుక్స్లో రాసి పెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ అవి మర్చిపోతారండి. సో దయచేసి మీరు ఈ టీఎస్ఎంసెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని జస్ట్ ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జాగ్రత్తగా రాసుకుంటే ఎటువంటి మిస్టేక్స్ ఉండవు, లేదా ఎటువంటి డేటా కూడా మిస్ అవ్వటం కూడా జరగదు. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఆల్రెడీ ఈ ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ లేదా ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎటువంటి క్వశ్చన్స్ని రేజ్ చేశారు లాస్ట్ ఇయర్ వరకు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి అనేవి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మీరు క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అండి. వై ఈస్ దిస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్, అలాగే హౌ కెన్ ఐ సబ్మిట్ ది అప్లికేషన్ ఫామ్ ఫర్ టిఎస్ ఎంసెట్ 2023. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చదివి అర్థం చేసుకొని అప్పుడు మీకు కూడా ఈ క్వశ్చన్స్ లాంటివి ఏదైనా డౌట్స్ వస్తే అవి కూడా మీరు ఒకసారి ఈ ఎంసెట్ వెబ్సైట్లో మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, 4 నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. అర్థమైందా? అలాగే ఈ వీడియో క్రింద కూడా మీరు కమెంట్ బాక్స్లో కూడా మీ క్వశ్చన్స్ని టైప్ చేసినట్లయితే తప్పకుండా నేను కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డౌట్స్ కూడా ఏమేమి ఉన్నాయి స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చదవండి, మీకు అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పటి వరకు ఈరోజు ఈ వీడియోలో చెప్పినటువంటి డీటెయిల్స్ని ఈ వెబ్సైట్ని విజిట్ చేసి ఒక్కసారైనా సరే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చదివి మీకు ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో మీకు ఇంపార్టెంట్ అనిపించినవి ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. ఓకే, సో మీరు ఈ టిఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కమెంట్స్ బాక్స్లో మీరు తప్పకుండా కమెంట్ చేయండి. మీ డౌట్స్ని కూడా మెన్షన్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.